ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలందరికీ. దేవుని నామంనికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనకు గణతంత్ర దినోత్సవం. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మరలా గణతంత్రమైన యొక్క దినం అన్నమాట. అంటే మనకంటూ ఒక రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంకా కొంతమంది వ్యక్తులు రచించారు. అంటే కొన్ని సెక్షన్స్, కొన్ని ఆర్టికల్స్, కొన్ని డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మన బౌండరీస్ ఏంటి, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఎట్ ద సేమ్ వే మన బైబిల్‌లో కూడా దేవుడు మనకు కొన్ని చట్టాలు, శాసనాలు చేశాడు. కొన్ని నిబంధనలు, కొన్ని యొక్క వాగ్దానాలను దేవుడు చేశాడనమాట. మనం దేశం కొరకు ఎలాగైతే మనము కొన్ని సెక్షన్స్‌ని మనం పాటించాలో, ఎట్ ద సేమ్ టైమ్ మనం కూడా పరలోక రాజ్యాన్ని చేరాలంటే బైబిల్‌లో ఉన్న కొన్ని వాగ్దానాలు, కొన్ని సెక్షన్స్, కొన్ని ఆర్డర్స్, కొన్ని నిబంధనలు మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. అప్పుడే దేవుడు నిండుగా మనల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో దేవుడు మనలందరినీ దీవించునుగాక. మన దేశాన్ని సస్యశ్యామలంగా ఆయన కాపాడి దీవించునుగాక. ఆమేన్.